ప్రార్థించే అనుభవం కలిగిన నీవు ఎవరిని ద్వేషించవు. దైవజనులు అరబ్ దేశాలకు వెళ్ళారు. అబ్రహాం కేడిఎస్ గారు, ఒక పాకిస్తాన్ పాస్టర్, నువ్వు మా దేశాన్ని ప్రేమిస్తావా అని అడిగాడంట. అంటే ఒట్టి మాటలా? ఎందుకు, మనకి వారికి యుద్ధం ఎప్పుడు ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ప్రేమిస్తావా అంటే ఒట్టి మాటలు చెప్తే కాదు, ప్రేమ గుర్తులు కావాలి. అందుకే దైవజనులు చెప్తారు, దిక్కుమాలిన ప్రేమకు ఓ తాజ్మహల్ గుర్తుంది, ఓ చార్మినార్ ఉంది. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే మీ ప్రేమకు గుర్తులు ఏమైనా ఉన్నాయా? జ్ఞాపక చిహ్నాలు ఏమైనా ఉన్నాయా? మరి ఒట్టి మాటలేనా పెదవులతో? దేవుని కొరకు నువ్వేం చేసావు? ఏమైనా ఖర్చు అయిపోయావా? ఏమైనా త్యాగం ఉందా నీ జీవితంలో? ఇవాళ చూస్తే ఎంతోమంది త్యాగం లేని క్రైస్తవులు, వారికి పై పెదవులే, దేవుని పేరు చెప్పి ఇంకేదో సంపాదించుకుందాం ఇవే కానీ తమ్మును తాము ప్రభు కొరకు సమర్పించుకున్నవారు మనం బోతద్దం వేస్తే కనపడరు. ఈ కాలంలో ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు చాలామంది కనపడతారు. ఏం వదులుకున్నావు అని అంటే రుజువులు కావాలంటే ఏముండవు. దేవుడు దీవించాడనే దానికి చెప్తారు కానీ దేవుని కొరకను నువ్వేం విడిచిపెట్టావని అంటే కనపడవు. ఓ దైవజనుడు అంటాడు, దేవుడిని పిలిచాడంటావు, మరి ఉద్యోగం వదిలిపెట్టావా? దేవుడు పిలిచాడంటావు, నీ ఆస్తి ఏమన్నా వదులుకున్నావా? దేవుడు పిలిచాడు అంటున్నావు, దేవుని కొరకు నువ్వు చేసింది ఏమన్నా ఉందా అంటే చేతులు ఎత్తమంటే ఎవరు లేరు. ఎందుకు అంటే దేవుని పేరు చెప్పి మేము దీవించబడ్డాం కానీ మేము వదులుకుందేమీ లేదు. దైవజనుడు ప్రేమిస్తున్నానంటే ఆయన చేతికున్నది, ఆయన జేబులో ఉన్న వ్యాలెట్, ఆయన తెచ్చుకున్న బట్టలు ఆయన సైజుకు సరిపోతాయి అంట. బ్యాగ్ అక్కడే ఎయిర్పోర్ట్లోనే ఇచ్చేసాయంట. నీ దేశాన్ని ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమిస్తున్నా. మరి ఈరోజు ఏమైంది? పాకిస్తాన్లో కింగ్ టీవీ ఛానల్ అంట, ఓపెన్ మీటింగ్స్ అంట. అసలు ఆశ్చర్యం. పాకిస్తాన్లో ఈ మధ్య విన్నాను. చూడండి, దైవజనుడు ప్రేమించాడు ఆ ప్రజల్ని. చూడండి, ప్రభు ఏమంటున్నాడు, నేను సర్వలోకములకు రాజునై ఉన్నాను. మహాకాశములు పట్టజాలని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ దేశములు ఎలాంటివి అని అంటే ధూళి వంటివి. ఈ ప్రజలు ఎలాంటి వారంటే చెదనండు జారు బిందువుల వంటి వారు. అందుకే నీవు ఎవరిని సేవించున్నావో, నువ్వు నిజముగా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆ ధైర్యం నీలో ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కలుగు చేసుకుంటాడు. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు అంటున్నాడు. ఎవరు వారు? దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞలు గైకునేవారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే దేవుని ఆజ్ఞలు గైకుంటావు. దేవుని ఆజ్ఞలు గైకుంటావు. నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆడన్న అయ్యగారిని అడిగా, దేవుని సొమ్ము దేవునికి ఇస్తావా అని. ఎందుకంటే ఈ మధ్య అనేక చోట్ల చూస్తున్నాను. మలాకీ గ్రంథంలో ఏమంటాడు, మీరు దొంగిల్త్రి అని అంటాడు.